జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చాలా తక్కువ మాట్లాడతాడు భూపేష్, కానీ కష్టకాలాల్లో పసుపు జెండాకి అండగా నిలబడి నేను ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు రాన్నాని నడిపించాడే. మాటల్లో తక్కువ మాట్లాడేమో గాని చేతల్లో చూపించిన వ్యక్తి నా తమ్ముడు భూపేష్ రెడ్డి. అధికారం వచ్చిన తర్వాత చాలా మంది వస్తారు, కానీ కష్టకాలంలో నిలబడాడే అతనే నాకు తమ్ముడు. జమ్మల మడుగు జోష్ అదిరిపోయిందబ్బా. పౌరుషాల గడ్డ జమ్మల మడుగు నియోజకవర్గం. పెన్నా నది నీళ్ళలోనే కొంచెం తేడా ఉందబ్బా. ఆ నీరు నుంచి అనుకుంటా మీకు జోష్ వస్తుంది. 3 నదులు, 3 నీటి ప్రాజెక్టులు, 4 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న ఏకైక నియోజకవర్గం మన జమ్మల మడుగు నియోజకవర్గం. గండికోటని ఎవరు టచ్ చేయలేకపోయారు. జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీని కూడా టచ్ చేయలేరు. ఉమ్మడి కడప జిల్లా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన జిల్లా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఎవరికి లేని విధంగా 1 కోటి మంది కుటుంబ సభ్యులు నాకు సొంతం చేశారు. బడుగు బలహీన వర్గాల్ని ప్రోత్సహించింది ఒక తెలుగుదేశం పార్టీ. జిల్లాలో మనం చూస్తున్నాం 2019 నుంచి 24 వరకు మనని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. మన పైన కేసులు పెట్టారు. బయటికి వస్తే ఏకంగా దాడి చేశారు. పెద్ద ఎత్తున పోరాడితే మన ప్రాణాలే తీశారు. కానీ టైం వచ్చినప్పుడు పసుపు ధైర్యం ఏంటో చూపించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సొంతం. మనందరం చూసాం, మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయాడే ఆ తోట చంద్రనే మీ లోకేష్ ఒక స్ఫూర్తి. మీ పోరాటం వల్లనే ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాల్లో 7 స్థానాలు మనం సొంతం చేసుకుంటాం జరిగింది. ఈరోజు వేదిక మనం మేము కూర్చున్నామంటే దాని వెనకాల కార్యకర్తల చెమట, రక్తం ఉంది. యువగలం పాదయాత్ర స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నాడు. ఆనాడే చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదని. ప్రజలు తీర్పిచ్చారబ్బా. టీమ్ 11 11 మందితో ఒక టీం ఇచ్చినాడు. ఆ 11 మంది ప్రెస్ మీట్ తప్ప బయటికి రారు. దాంట్లో ఒక వ్యక్తి ఉన్నాడబ్బా, చీటింగ్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నంబర్ 1 స్థానంలో ఉంటాడు. అద్భుతమైన నటుడు. పవనంతో సినిమాల్లో యాక్ట్ చేస్తే ఆస్కర్ అవార్డు వస్తుంది ఈ వ్యక్తికి. సొంత చెల్లిని మెడబట్టి బయటికి గంటేశాడబ్బా. సొంత తల్లికి ఆస్తి రాస్తే తిరిగి నాకు ఆస్తి ఇవ్వాలని కోర్టుకి వెళ్ళాడు ఈ వ్యక్తి. ఇంకొక చెల్లి, అర్థమైందా రాజా? ఇంకొక చెల్లి తండ్రిని చంపేసి ఆ నెప మన పైన వేశాడు. ఆ చెల్లి అన్నా నాకు న్యాయం చేయమంటే చేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ వ్యక్తి. చెయ్యడు కూడా. అంతేకాదు కడప ప్రజల్ని కూడా మోసం చేశాడు ఈ వ్యక్తి. ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి? సైకో. మర్చిపోయారా సైకోని? మర్చిపోకూడదబ్బా. ఎందుకంటే ఈ సైకో కుట్రలు చేస్తున్నాడు. గతంలో సొంత బాబాయిని అతనే లేపేసి నెప మన పైన వేశాడు. ఎలా నరికాడు రబ్బా. ఆ రోజు పొద్దున న్యూస్ వచ్చింది, కరెక్ట్ ఎన్నికల ముందల
పాపం వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని అందరం బాధపడ్డాం. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఎంపీగా చేసిన వ్యక్తి, ఒక రకంగా రాజకీయాలు చేసిన వ్యక్తి అని అందరం బాధపడ్డాం. వాళ్ళ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి పాపం గుండెపోటుతో చనిపోయాడని తర్వాత అర్థమైంది గొడ్డల పోటు అని. కానీ ఆ రోజు మనం అప్రమత్తంగా లేం. అయ్యో పాపం అనుకున్నాం. ఆ నెప్పం మన పైన వేశాడు. దాని తర్వాత కోడికత్తి, మర్చిపోయారా? కోడికత్తి గుర్తుంది కదా? వాళ్ళ కార్యకర్త కోడికత్తి ఇచ్చి ఎయిర్పోర్ట్లోకి అది లోపల తీసుకొచ్చి పొడిపించుకున్నాడు. ఇక్కడ గుర్తు కూడా లేదా, ఇక్కడ పొడిపించుకున్నాడు. పొడిచినప్పుడు కొంచెం రక్తం వస్తుంది, అది అయిపోయింది, ఆగిపోయింది. అందరికి మళ్ళీ ఎయిర్పోర్ట్లో దండం పెడతాడు, ముద్దులు పెట్టుకుంటూ వెళ్తాడు. ఆ ముద్దులు పెట్టుకుంటా ఇట్టి ఊపుకుంటా ఎయిర్పోర్ట్లో నుంచి వెళ్ళాడు. హైదరాబాద్కి వెళ్ళిపోతే మళ్ళీ డ్రామా మొదలైంది. అట్లా బెడ్ మీద పడుకున్నాడు, ఏదో అయిపోయిందని. అయ్యో పాపం అనుకున్నారు అందరం, మనం కూడా. అంటే చూడండి కుట్రలు. ఇప్పుడు గులకరాయికి వద్దాం. అది చాలా స్పెషల్ గులకరాయి అబ్బా. ఎందుకంటానంటే ఆ బస్ పైన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నుంచున్నాడు, మాట్లాడుతున్నాడు. దాని పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, వెల్లంపల్లి శ్రీనివాస్. ఆ గులకరాయి ఎంత స్పెషల్ అంటే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తగిలిందంట, దాని తర్వాత ఇటు నుంచి ఎగిరి వెళ్ళి వెల్లంపల్లికి తగిలిందంట. ఆ గులకరాయి ఎంత స్పెషల్ అంటే వెల్లంపల్లి ఒకరోజు ఈ కన్ను పైన ప్యాచ్ చేసుకున్నాడు, మరుసటి రోజు ఈ కన్ను పైన ప్యాచ్ చేసుకున్నాడు. అందుకే చెప్పారు భయ్, ఆస్కర్ కాకపోతే కనీసం భాస్కర్ అవార్డులు ఇవ్వచ్చు భయ్ అందరికి. డ్రామా మామూలు కాదు వీళ్ళు. అందుకే కుట్రలు చేస్తున్నారు. మొన్న కడప పట్టణంలో కూడా జరిగింది అదే కుట్ర. మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ఆ రప్పరప్ప బ్యాచ్కి చెప్తున్నా, ఎవడిని వదిలిపెట్టాం, తప్పు చేస్తే తోలు తీసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. పాదయాత్రలో కార్యకర్తలతో నడిచా. మీరందరూ నన్ను ఒకటే అడిగారు, అన్నా కష్టపడిన కార్యకర్తలు గుర్తించాలి, కార్యకర్తని అధినేతగా మీరు ప్రకటించాలని చెప్పారు. అందుకే మన జరిగిన మహానాడులో కార్యకర్తనే మా అధినేత అని చెప్తాం జరిగింది. కేవలం చెప్తామే కాదు, ఈరోజు ఒక మండల్ పార్టీ అధ్యక్షురాలు పాలిట్ బ్యూరోలో కూర్చుంటున్నారు. ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏకంగా పాలిట్ బ్యూరో కూడా తీసుకెళ్లిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నేను నమ్మేది ఒకటే, కార్యకర్తల్ని. నాడు నేడు ఎప్పుడో పార్టీకి అండగా నిలబడింది పసుపు సైన్యం. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా మీరు చెక్కు చెదరలేదు. అందుకే కార్యకర్తలు గుర్తించేదానికి మై టీడీపీ యాప్ తీసుకొచ్చాం. ఎంతమంది వాడుతున్నారు యాప్? ఇప్పుడు అందరు చేతులు పైకి ఎక్కుతారబ్బా. ఫోటోలు దిగేదానికి వస్తారు కదా, అప్పుడు మీ ఫోన్లు చెక్ చేస్తా. ఉందా? యాప్ ఎందుకు పెట్టామంటే పనిచేసే కార్యకర్తను గుర్తించేదానికి. మై టీడీపీలో కేవలం సోషల్ మీడియా పోస్టులు కాదు, పార్టీ ఏమైనా పిలిపించిన ఒక డోర్ టు డోర్ కార్యక్రమం చేయమని, లేదంటే జెండా దిమ్మలకి పెయింట్ వేసి మన పార్టీ జెండా ఎగరేయమని చెప్తుంది, లేదంటే అన్నగారి విగ్రహం దగ్గరికి వెళ్ళి పూలు మాల వేయాలని చెప్తాం జరుగుతుంది. అట్లా పార్టీ కొన్ని కార్యక్రమాలు పిలిపించినప్పుడు ఆ కార్యక్రమాలన్నీ ట్రాక్ చేసేదానికి ఎవరైతే పనిచేశారో గుర్తించి నేరుగా వాళ్ళకి నామినేటెడ్ పదవులే కాదు కదా, అన్ని రకాలుగా ప్రోత్సహించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం హామీ ఇస్తున్నా. మనందరం చూస్తున్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వం ఏర్పడింది. మనం ఆనాడు బాబు సూపర్ 6 లో హామీలు ఇచ్చాం. 3,000 రూపాయలు పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలు చేస్తున్నాం. వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఒక ఎన్డీఏ ప్రభుత్వం. స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణించే హక్కు కల్పిస్తాం. ఏమ్మా తల్లి, ఫ్రీగా తిరుగుతున్నారు కదా. మళ్ళీ దీపం పథకం ద్వారా ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలకి ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తామన్నాం. ఇచ్చి చూపించిన ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. మత్స్యకారుల సేవతో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. చేనేత సోదరులకి ఈరోజు 200 రూపాయలు ఉచిత కరెంటు కూడా మనం అందజేస్తాం జరుగుతుంది.